బ్రేకింగ్ చూస్తున్నాం. రామదాస్ పల్లి రైతుల పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్ను నిలిపివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం రామదాస్ పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల భూములు 22Aలోకి ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులు ఇప్పటికే మంత్రి, కలెక్టర్, ఎంఆర్ఓ సహా అధికారులను కలిసి సమస్యను పరిష్కరించారని కోరినా ఫలితం లేదని హరీష్ రావు ఆరోపించారు. అంతేకాదు ఈ భూములు రైతులు వేరని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ నోట్ రిపోర్ట్ ఇచ్చారని చెప్తోంది. అయినప్పటికీ భూములను 22A నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. 22Aలో చేర్చడం వల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు, ఎరువుల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు తెలిపారు. కమిషన్ల కోసమే రైతుల భూములను బందీ చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో రామదాస్ పల్లికి బీఆర్ఎస్ బృందం చేరుకుని రైతులకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రామదాస్ పల్లి రైతుల పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం రామదాస్ పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల భూములు 22Aలోకి ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులు ఇప్పటికే మంత్రి, కలెక్టర్, ఎంఆర్ఓ సహా అధికారులను కలిసి సమస్యను పరిష్కరించారని కోరినా ఫలితం లేదని హరీష్ రావు ఆరోపించారు. అంతేకాదు ఈ భూములు రైతులవేనని ఇబ్రహీంపట్నం ఆర్టీఓ నోట్ రిపోర్ట్ ఇచ్చారని చెప్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పండి. అయితే మనం చూస్తున్నాం రామదాస్ పల్లి రైతుల భూములపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 22Aలోకి రైతుల భూములు ఎలా వెళ్ళాయంటూ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా హరీష్ రావు అంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవైపు హైడ్రా, మరోవైపు 22A నిషేధిత జాబితా భూముల ఇష్యూలో పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో కొంతమంది రైతుల భూములు చేర్చారని చెప్పేసి కూడా అటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రామదాస్ పల్లిలో రైతులు పట్టా భూములు కూడా దాంట్లో దాదాపు 300 ఎకరాలు 22A నిషేధిత జాబితా కింద చేర్చారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాల్లో హైడ్రా తీసుకొచ్చి చాలా మంది పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపించింది. ఓఆర్ఆర్ లోపట్ల ఒకవైపు ఓఆర్ఆర్ బయట ఉన్న రైతుల భూముల విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ముఖ్యంగా వాళ్ళకు 22A పట్టా భూముల ఉండి కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్లో రావాల్సిన రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో రైతులకు రావాల్సిన ప్రభుత్వ ఫలితాల విషయంలో రాకుండా చేస్తున్న అంశాన్ని కూడా ఒకవైపు హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి మేలు చేసిన పరిస్థితి చూసాం. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అటు కొంత రైతులని పక్షపాతి ధోరణిలో చూస్తున్న అంశాన్ని అయితే క్లియర్గా కనిపిస్తుందని హరీష్ రావు ఇప్పటికీ ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అటు ముఖ్యంగా సిటీలోనే కాకుండా ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపట్లోనే కాకుండా 22A పైన వివాదం ప్రస్తుతం అటు ఇబ్రహీంపట్నం రామదాస్ పల్లిలో దాదాపు 300 ఎకరాలని కూడా దాంట్లో చేర్చడం కాస్త వివాదాస్పదంగా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పదే ఒకవైపు దీన్ని ఖండిస్తూ వచ్చారు. నిషేధిత జాబితా 22A దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి అనే అంశాన్ని కూడా వాళ్ళు తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాస్త ఒకవేళ రైతులు నిజంగానే ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమించుకుంటే వాటిని మీరు గుర్తించాలి, సీల్డ్ ల్యాండ్ ఏమంటే దాన్ని గుర్తించాలి. కానీ ఒకవేళ 22A నిషేధిత జాబితాలు ఎందుకున్నాయి అంటే గతంలో వాళ్ళకు గత ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు కూడా వర్తించిన వాళ్ళకి ఇప్పుడు ఎందుకు చేర్చాల్సి వస్తున్న అంశాలపైన కూడా ఇప్పటికే హరీష్ రావు ఒకవైపు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. 22A పైన ఇప్పటికే చాలా వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపట్లో 22A పైన కూడా చాలా వివాదాలు కొనసాగుతూ వచ్చిన ఓఆర్ఆర్ బయట కూడా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి హరీష్ రావు ఒకవైపు ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 22Aని ఈ నిషేధిత జాబితాలో చేసిన ముఖ్యంగా రైతుల భూముల విషయంలో వాళ్ళని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం, మళ్ళీ అధికారంలోకి కేసీఆర్ వస్తారన్న అంశాన్ని కూడా ఒక రైతులకు భరోసా ఇస్తూ మరోవైపు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పవన్, అయితే 2 రోజుల్లో రామదాస్ పల్లికి బీఆర్ఎస్ బృందం అదే రైతులకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. అయితే మరి ఇప్పటికైనా సరే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం స్పందిస్తుందంటారా దీనిపై?
రామదాస్ పల్లిలో కొంత గందరగోళం నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల దగ్గరికి, ముఖ్యంగా హరీష్ రావు దగ్గరికి ఈ విషయం వెళ్ళినప్పుడు వాళ్ళకు నినాదం తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో రీసెంట్గా మనం ఇబ్రహీంపట్నంలో ఆ బుల్లెట్ ట్రైన్ విషయంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడిందో, అదేవిధంగా రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కొడంగల్లో ఫార్మా కంపెనీ విషయంలో రైతులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే బుల్లెట్ ట్రైన్ విషయంలో ఇబ్రహీంపట్నం, శంషాబాద్ ఏరియా లాంటి విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతుల భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, రైతులు ఇబ్బంది పడుతున్న అంశం ప్రతిసారి తెరపైకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పుడు కూడా రామదాస్ పల్లిలో 300 ఎకరాలని పూర్తి స్థాయిలో 22A నుండి మేము బయటకు తీసుకొచ్చే వరకు కొట్లాడతాం, రైతులకు ఖచ్చితంగా మేము భరోసాగా ఉంటాం. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా హరీష్ రావు కూడా మేము భరోసా ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులకు చెప్పడం జరిగింది. మరో 2 రోజుల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం మొత్తం రామదాస్ పల్లికి వెళ్ళి అక్కడ రైతులని కలిసి నిజంగానే ఒకవేళ గతంలో సీలింగ్ ల్యాండ్ ఏమైనా ఉండేనా, ప్రభుత్వ భూమి ఏమైనా ఉండేనా, లేకపోతే వారసత్వంగా రైతులకు వచ్చిన అంశం ఏమైనా కనిపిస్తున్న అంశాల పాటు రకరకాల అంశాలు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి అక్కడి నుంచి కూడా వినతి ఒకవైపు ప్రభుత్వానికి చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.